ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా 51వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో వికాస సహకారంతో మెగా జాబ్ మేళా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వికాస పీడీ లచ్చారావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి బాబీ, రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వత సురేష్, ఏలేశ్వరం మండల టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు, ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి, గంటిమల్ల రాజలక్ష్మి, తోట రవి, నియోజకవర్గ సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్, టీడీపీ అధికార ప్రతినిధి శుంకర పావని, నియోజకవర్గ పరిశీలకురాలు పెచ్చటి విజయలక్ష్మి, బీజేపీ నాయకులు కుండల సాయి కుమార్ యాదవ్, సింగిల్ దేవి సత్యరాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి వెంకట సుభాష్, సీనియర్ నాయకుడు రెడ్డి అమర్నాథ్ చౌదరి, నాయకులు సోమరౌతు చంద్రమౌళి, బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, లొండ లోవరాజు, అడ్డాల త్రిమూర్తులు, బస్సా ప్రసాద్, మైరాల కనకారావు, గంగిరెడ్ల మణికంఠ, సాధనాల లక్ష్మీబాబు, పొలిశెట్టి శ్రీనివాస్, మదినే దొరబాబు, కవిరెడ్డి గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రక్రియగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అత్యంత వైభవపూర్వకంగా ఎంతో వ్యయంతో మరి దయచేసి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన శాసన జి నాగప్రసాద్ కూడా వేదిక దగ్గర రావాలి. భర్త వరుపుల రాజా గారి 51వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ జాబ్ మేళా కార్యక్రమానికి, అదేవిధంగా రక్తదాన శిబిరానికి, ఇంకా మిగిలిన స్టాట్యూకి కార్యక్రమాలకు విచ్చేసిన ప్రతిపాడు నియోజకవర్గ నాయకులకు ముందుగా ఈ జాబ్ మేళా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి ఈ వేదిక మీద మా ఆహ్వానం మేరకు విచ్చేసిన మన కాకినాడ జాయింట్ కలెక్టర్ అయినటువంటి అపూర్వ భరత్ గారికి, తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీ జ్యోతుల నవీన్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరి శుంకర పావని గారికి, వేదిక మీద ఉన్న ఇతర కూటమి పెద్దలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఏదైతే ఈ రోజు జాబ్ మేళా వికాస వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ జాబ్ మేళాకి ఇంత ఈ కంపెనీస్ ని కూడా మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చిన మన వికాస పీడీ గారు, చెల్లారావు గారికి, ఇతర సిబ్బందికి, వేదిక మీద ఉన్న పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉండి ఎప్పుడూ కూడా రాజన్న కుటుంబానికి మేము అండగానే ఉన్నాము అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా వెనకాల నిలబడి ఏ కార్యక్రమం అన్నా దిగ్విజయంగా పూర్తి చేస్తున్న ఈ ప్రతిపాడు నియోజకవర్గ రాజన్న అభిమానులందరికీ కూడా నిరుద్యోగ యువకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఏదైతే యువతకి ఉద్యోగ భరోసా వీటన్నిటి కూడా నిరంతరం ఆయన చివరి శ్వాస వరకు ఈ నియోజకవర్గ ప్రజల గురించే ఆలోచిస్తూ కుటుంబాల కన్నా ఎక్కువగా మీ అందరినీ కుటుంబ సభ్యులుగా ఆయన చివరి శ్వాస వరకు ఆయన ఆలోచనలోనే ముందుకున్నారు. మాతో కూడా ఎన్నోసార్లు మీ అందరి కోసం, ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను ఏమేం చేయాలి, వారిని ఎలా ఆదుకోవాలి, నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చెందించాలి అని నిరంతరం ఆలోచనతో ఉండేవారు. మనందరి దురదృష్టం ఈరోజు వారు మన మధ్యలోకి లేకపోయారు. కానీ ఏదైతే ఆ రోజు ఆ క్షణం అయోమయ పరిస్థితి, కానీ మీ అందరూ ఆ కుటుంబానికి మేమందరూ అండగా నిలబడాలని నన్ను ధైర్యంగా ముందుకు
స్పందించి ఈరోజు ఈ స్థానంలో ఇలా నిలబడి మీతో మాట్లాడడానికి మీ అందరూ కూడా పేరు పేరున ఈ రుణం అనేది ఎలా తీర్చుకోవాలి, ఎవరో పిలిస్తే లేదంటే ఏదో డబ్బులు ఇస్తేనో వచ్చింది కాదు ఈ అమ్మాయి ఈ స్థానంలో నిలబెట్టారో దాన్ని ఎక్కడా కూడా ఒమ్ము కానివ్వకుండా మీ అందరికీ అండదండలుగా నేను నిలబెడతాను. ఆయన ఆశల్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లి రాబోయే కాలంలో ఇంకా అన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన జాబ్ మేళా గురించి చెప్పుకుంటే దాదాపు 35 కంపెనీల్ని ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏదైతే 10th నుంచి బీటెక్ వరకు ఎవరి విద్యార్థులకు సంబంధించి వారికి తగినట్టుగా అన్ని కంపెనీలు ఇక్కడ ఇప్పుడు జాబ్ మేళాలో అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. నిరుద్యోగ యువకులకు నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నది వారికి ఒక భరోసా. నిరుద్యోగ యువతికి ఒక ఉద్యోగం లభించినప్పుడు ఆ కుటుంబం అన్నది బాగుపడుతుంది. కుటుంబాలు బాగున్నప్పుడు సమాజం బాగుంటుంది. మనందరం కూడా ఎక్కడా కూడా మీరు మీ విద్యార్థులకు సంబంధించి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ జాబ్ మేళాలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒకవేళ ఎక్కడ ఏదైనా ఇక్కడ విజయం సాధించినప్పుడు ఎక్కడ నిరుత్సాహపడద్దు. దానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ అన్నది ఉంది. రాబోయే కాలంలో ఇంకా మరిన్ని జాబ్ మేళాలు ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మరింతగా మనం అందరం కూడా మీ అందరికీ నిరుద్యోగ యువత అందరికీ కూడా మరీ చెప్తున్నది, విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండండి, అపజయం వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి. రాబోయే కాలంలో ఇది మొదటి మెట్టు అనుకుని దాన్ని ఎలా సాధించాలన్న నిరంతర దీక్షతోటి ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.